Good morning, students. Today also we are continuation of the ledger topic. So we'll learn some more problems in ledger, junior inter accountancy, ledger part 2. So already we have discussed the ledger part 1 and how to prepare of the ledger ని ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఒక లెడ్జర్ ని ఏ రకమైన ప్రొఫామాతో అంటే ఏదైనా సరే అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు జనరల్ ఎంట్రీ అయితే ఒక ప్రొఫామా, అలాగే లెడ్జర్ అయితే ఒక ప్రొఫామా. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో లెడ్జర్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ రకమైన ఫార్మేట్ని వేయాలి అని చెప్పి ఆల్రెడీ నేర్చుకున్నాం. అయితే ఫైనల్ ఎగ్జామ్స్లోకి వచ్చేపాటికి ఏమవుతుంది అంటే, సో పర్సనల్ లెడ్జర్ని మాత్రమే అంటే మనకి ఫైనల్లో ఇచ్చేటప్పుడు పర్సనల్ లెడ్జర్నే ఇస్తారు, కానీ ఒక్కొక్కసారి ఏం చెప్తారు అంటే పోస్ట్ దమ్ ఇంటూ లెడ్జర్ అంటారు. దట్ మీన్స్ అక్కడ ఎన్నైతే మనకి ట్రాన్సాక్షన్స్ ఇచ్చారో అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ని కూడా ఏం చేయాలి అంటే మనం లెడ్జర్ని ప్రిపేర్ చేయడం అనేది, దాన్ని బేస్ చేసుకుని కొన్ని లెడ్జర్స్ అనేది ప్రిపేర్ చేద్దాం. From the following particulars, prepare only. So in that sum, they are mentioned only purchases and సేల్స్ అకౌంట్. సో ఇక్కడ సమ్లో మెన్షన్ చేశారు. ఏమని చెప్పారు అంటే మనకి ఓన్లీ పర్చేజెస్ అండ్ సేల్స్ అకౌంట్, పర్చేజెస్ సేల్స్ అకౌంట్ మాత్రమే ప్రిపేర్ చేయండి అని చెప్తున్నారు. 2018 నవంబర్. పర్చేజ్డ్ ఫర్నిచర్. ఇక్కడ చూడండి ఏమని ఇచ్చారు మనకి ఇక్కడ ఫర్నిచర్. ఫర్నిచర్ మీన్స్ ఇస్ ఏ ఎసెట్, కాబట్టి మనం ఎక్కడా కూడా దీన్ని అకౌంట్లో చూపించాల్సిన అవసరం లేదు. అంటే పర్చేజెస్ అకౌంట్ సేల్స్ అకౌంట్ వేసేటప్పుడు ఓన్లీ రిలేటెడ్ టు ద గూడ్స్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూపించాలి. కానీ ఇక్కడ ఇచ్చిన మనకి సమ్లో పర్చేజ్డ్ ఫర్నిచర్ అన్నారు. అంటే ఫర్నిచర్ అనేది ఎసెట్, మనం దీన్ని ఎక్కడా కూడా పర్చేజెస్ బుక్లో చూపించాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని మనం అకౌంట్లో వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు రామ్కి సేల్ చేస్తున్నాం అంటున్నాం. సో ఎంట్రీ ఏమొచ్చింది, రామ్ అకౌంట్ డేటార్. సోల్డ్ గూడ్స్ టు రామ్, వీఆర్ సెల్లింగ్ ఆఫ్ ఏ గూడ్స్ టు రామ్కి అమ్ముతున్నాం. రిసీవ్ చేసుకుంటుంది ఎవరు, రామ్ అకౌంట్ డేటార్. మనం ఏమిస్తున్నాం, గూడ్స్ అంటే సేల్స్. రామ్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్, అంటే ఇది మనం సేల్స్ అకౌంట్లో చూపించాలి. నెక్స్ట్ పర్చేసెస్. జస్ట్ మనకి ఇక్కడ పర్చేజెస్ అనే వర్డ్ మాత్రమే ఇచ్చి వదిలేశారు. సో ఈ పర్చేజెస్ అంటే క్యాష్ కింద ట్రీట్ చేస్తాం. ఎందుకని అంటే ఒకవేళ అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే ఖచ్చితంగా మనకు అక్కడ నేమ్ మెన్షన్ చేస్తారు. నేమ్ మెన్షన్ చేయలేదు అంటే ఆటోమేటిక్గా ఇది క్యాష్ పర్చేజెస్. కాబట్టి పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, అంటే దీన్ని కూడా మనం పర్చేజెస్ అకౌంట్లోకి చూపిస్తాం. నెక్స్ట్ పర్చేసెస్ ఫ్రమ్ రజనీ నుంచి పర్చేస్ చేసామంటున్నాం. అంటే పర్చేసెస్ అకౌంట్ డేటా హు ఆర్ ద గివర్, రజనీ. సో పర్చేసెస్ అకౌంట్ డేటా టు రజనీ అకౌంట్, ఇది కూడా మనం పర్చేసెస్ అకౌంట్లో చూపిస్తాం. నెక్స్ట్ సేల్స్. సో క్యాష్ సేల్స్, సెల్లింగ్ గూడ్స్ సేల్ చేస్తున్నాం. అంటే రిసీవ్ చేసుకునేది ఏంటిది, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్, ఇది కూడా మనం అకౌంట్లో చూపిస్తాం. నెక్స్ట్ పర్చేసెస్ ఫ్రమ్ రమ్య దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం అంటున్నాం. కాబట్టి పర్చేసెస్ అకౌంట్ డేటా, రమ్య ఇస్తున్నారు గివర్. సో పర్చేసెస్ అకౌంట్ డేటా టు రమ్య అకౌంట్, సో ఇది పర్చేసెస్ అకౌంట్లో చూపిస్తాం. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ ఫ్రమ్ రిటర్న్ అంటున్నారు, సేల్స్ని రిటర్న్ చేస్తున్నారంట. బట్ వీ కెన్ ప్రిపరేషన్ ఆఫ్ ఓన్లీ సేల్స్ అకౌంట్ మాత్రమే మనల్ని ప్రిపేర్ చేయమన్నారు. కాబట్టి ఈ సేల్స్ రిటర్న్ని కూడా మనం అకౌంట్లో చూపించాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన పర్చేజెస్ సేల్స్ అకౌంట్లో. సో ఇది సోల్డ్ గూడ్స్ టు అన్నారంటే ఇది సేల్స్ అకౌంట్. పర్చేజెస్ అన్నారు, ఇది పర్చేజెస్ కింద చూపిస్తాం. పర్చేజెస్ ఫ్రమ్ రజనీ, ఇది కూడా పర్చేజెస్. సేల్స్ సోల్డ్ గూడ్స్ సేల్స్. పర్చేజెస్ ఫ్రమ్ రమ్య పర్చేజెస్ అకౌంట్. అంటే ఇవి మాత్రమే మనం చూపించాల్సింది, అకౌంట్లో పోస్ట్ చేయాల్సినవి ఇవి మాత్రమే చూపించాలి. ఫస్ట్ది ఎసెట్ కాబట్టి
మనం ఎక్కడా కూడా పర్చేజెస్ అకౌంట్లో పోస్టింగ్ చూపించాల్సిన అవసరం లేదు. అలాగే లాస్ట్ది సేల్స్ రిటర్న్ అంటున్నారు. మనం ప్రిపేర్ చేసేది సేల్స్ అకౌంట్ కాబట్టి ఈ రిటర్న్ని కూడా వేయాల్సిన అవసరం లేదు. సో ఈ దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు పర్చేసెస్ అకౌంట్, సేల్స్ అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ అకౌంట్ ప్రిపేర్ చేయమని చెప్పిన అకౌంట్ పర్చేజెస్ అకౌంట్. సో రెండు వైపులా కూడా ఇయర్ మెన్షన్ చేయాలి. 2018 నవంబర్, 2018 నవంబర్. సో మనం ప్రిపేర్ చేస్తున్న అకౌంట్ పర్చేసెస్ అకౌంట్. ఓన్లీ ఇక్కడ పర్చేజ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్నే చూపిస్తున్నాను చూడండి. పర్చేజెస్ అంటున్నారు అంటే ఎంట్రీ రాసేటప్పుడు పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అంటే మెన్షన్ చేసే ఎంట్రీ ఏంటంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మనం రాసే అకౌంట్ అనేది ఇక్కడ మనం ప్రిపేర్ చేసే అకౌంట్ పర్చేజెస్ అకౌంట్. సో ఈ పర్చేసెస్ అకౌంట్లో పర్చేజెస్ని చూపించాం. పర్చేజెస్ ఎక్కడ ఉంది, మనకి డెబిట్లో ఉంది కాబట్టి మనం పోస్ట్ చేయాల్సింది క్యాష్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పి మనం పోస్ట్ చేయాలి. సో డేట్ వచ్చేపాటికి 4th టు క్యాష్ అకౌంట్, అమౌంట్ 3000. నెక్స్ట్ పర్చేసెస్ ఫ్రమ్ రజనీ. ఎంట్రీ వచ్చేపాటికి పర్చేసెస్ అకౌంట్ డేటా టు రజనీ అకౌంట్. మనం ప్రిపేర్ చేసేది పర్చేసెస్ అకౌంట్ కాబట్టి మనం పోస్ట్ చేయాల్సింది టు రజనీ అకౌంట్. ఎందుకని ఎంట్రీ చూడండి, పర్చేసెస్ అకౌంట్ డేటా. పర్చేసెస్ ఫ్రమ్ రజనీ అంటే పర్చేసెస్ అకౌంట్ డేటా టు రజనీ అకౌంట్. మనం ప్రిపేర్ చేసే అకౌంట్ పర్చేసెస్ అకౌంట్ కాబట్టి మనం పోస్టింగ్ చూపించాల్సింది రజనీ. సో రజనీని ఏమని చూపించాలి అంటే టు రజనీ అకౌంట్ అని చెప్పి పోస్టింగ్ చూపించాలి. డేట్ 6th టు రజనీ అకౌంట్, అమౌంట్ 1500. నెక్స్ట్ పర్చేసెస్ ఫ్రమ్ రమ్య. పర్చేసెస్ అకౌంట్ డేటా టు రమ్య అకౌంట్. మనం ప్రిపేర్ చేసేది పర్చేసెస్ అకౌంట్ కాబట్టి మనం పోస్టింగ్ చూపించాల్సింది టు రమ్య. ఎందుకని ఇక్కడ మనం వేసేటప్పుడు ఎంట్రీ పర్చేసెస్ అకౌంట్ డేటా టు రమ్య అకౌంట్ అని ఎంట్రీ చూపిస్తాం. పర్చేసెస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ వేసేటప్పుడు రమ్య ముందు 2 అని ఉంది కాబట్టి పోస్టింగ్ చూపించేటప్పుడు టు రమ్య అని చెప్పి చూపించాలి. డేట్ 10 టు రమ్య అకౌంట్, అమౌంట్ 2000. ఆఫ్టర్ దట్ అంటే పర్చేస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మనం పోస్టింగ్ చేయడం అనేది చేసాం. సో ఆఫ్టర్ దట్ పోస్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ టోటలింగ్ ఆఫ్ ఏ బోత్ సైడ్స్, డెబిట్ సైడ్నా క్రెడిట్ సైడ్నా కూడా బోత్ సైడ్ కూడా టోటల్ చేసుకోవాలి. డెబిట్ సైడ్ వచ్చేపాటికి టోటల్ 3000, 4500, 6500. సో డెబిట్ సైడ్ టోటల్ 3000, 4500 plus 2000, 6500. But in credit side there is a no transaction related to purchases. అంటే పర్చేస్ కి సంబంధించిన ఎలాంటి ట్రాన్సాక్షన్ కూడా ఇక్కడ మనకి క్రెడిట్ సైడ్ లేదు కాబట్టి సో ఇది హయ్యర్ వాల్యూ. డెబిట్ సైడ్ ఉన్న వాల్యూ 6500 ఏదైతే ఉందో then it can be treated as a higher value, then it can be posted to the both side. రెండు వైపులా కూడా దీన్నే హయ్యర్ వాల్యూ కింద చూపించి పోస్టింగ్ చూపించాలి 6500. ఆఫ్టర్ దట్ అంటే హయ్యర్ వాల్యూని పోస్ట్ చేసేటప్పుడు సో
విచ్ సైడ్, ఏ సైడ్ అయితే కనుక మనకి లెసర్ వాల్యూ ఉందో, మనకి అసలు క్రెడిట్ సైడ్ ఎలాంటి వాల్యూ లేదు అంటే వాల్యూ మొత్తము కూడా ఇక్కడే తగ్గినట్టు లెక్క. కాబట్టి ఆ మంత్ లాస్ట్ డేట్ నవంబర్ 30 by balance carry down, where continuation of the account even it can be reducing the వాల్యూ తగ్గినా సరే మనం అక్కడ కంటిన్యూ చేయడం అనేది చూపిస్తున్నాం. సో ఎటువైపు అయితే వాల్యూ అనేది తగ్గిందో దాన్ని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి చూపించాలి. సో మనకి క్రెడిట్ సైడ్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 6500. ఆఫ్టర్ దట్ అంటే ఈ క్యారీ డౌన్ అమౌంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇట్ కెన్ బి బ్రాట్ టు ద నెక్స్ట్ మంత్ లోకి తీసుకురావాలి. ఆఫ్టర్ నవంబర్ December 1st to balance carry down continuation, that amount can be brought down to balance brought down 6500. సో ఇస్ ఏ పర్చేసెస్ అకౌంట్. సో మనకి సమ్లో మెన్షన్ చేసేటప్పుడు దే మెన్షన్ దట్ పోస్ట్ దమ్ టు ద పర్చేసెస్ అండ్ సేల్స్ అకౌంట్. పర్చేసెస్ అకౌంట్ సేల్స్ అకౌంట్ రెండు ప్రిపేర్ చేయమని చెప్పారు. ప్రస్తుతానికంటే ఫస్ట్ మనం ప్రిపరేషన్ ఆఫ్ ద పర్చేసెస్ అకౌంట్, ఆఫ్టర్ దట్ ఈ అకౌంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ప్రిపేర్ చేయాల్సిన అకౌంట్ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ అట్ సెంటర్లో హెడ్డింగ్ చూపించాలి 2018 నవంబర్ 2018 నవంబర్. సేల్స్ sold goods to Ram. So we are selling of a goods to the Ram. Receiver is the Ram. Ram account data to sales account. We are preparation of the account of sales. సేల్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం చూపించాల్సింది రామ్ని చూపించాలి. మన అకౌంట్లో వేసేటప్పుడు ఇక్కడ రామ్ అకౌంట్. సో సేల్స్ అనేది క్రెడిట్లో ఉంది కాబట్టి బై రామ్ అని చెప్పి చూపించాలి. డేట్ 2nd by Ram account, amount 2000. So another transaction 9th sales. So just they are given the sales is a cash sales, then we are receiving of a cash account data to sales account. Here entry is cash account data to sales account. We are preparing of a sales account. మనం సేల్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి we are posting of cash is by cash, date 9th by cash account, amount 8000. సో ఇంక ఇక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు. ఆఫ్టర్ దట్ అంటే పోస్టింగ్ చేయడం అనేది అయిపోయిన తర్వాత సో రెండు వైపులా కూడా అడిషన్ చూపించాలి. Debit side there is a no value, and in credit side value is 10,000. That means it's a higher value, then we can post the both side 10,000. So in debit side there is a no value, that means the value of 10,000 is reducing. Then it can be posted in November last date, that is 30, to balancing carried on, to balance carried on 10,000. That amount can be brought to the next month, that means of December 1st by balance brought down, by balance brought down 10,000. సో ఇక్కడ మనకి సమ్లో ఏ అకౌంట్ అయితే మెన్షన్ చేయమని చెప్తే మనం ఆ అకౌంట్లు ప్రిపేర్ చేస్తే చాలు. అంటే ఇక్కడ మనకు మెన్షన్ చేసింది ఓన్లీ ప్రిపరేషన్ ఆఫ్ ఏ పర్చేసెస్ అండ్ సేల్స్ అకౌంట్. మనం పర్చేసెస్ సేల్స్ అకౌంట్ మాత్రమే ప్రిపేర్ చేయమను. సో ఇది మనకు సేల్స్ అకౌంట్. ద నెక్స్ట్ సమ్ ప్రిపేర్ మెషినరీ అకౌంట్. ఏ అకౌంట్ మెయింటైన్ చేయమంటున్నారు అంటే మెషినరీ అకౌంట్ 2014 March 1st. Purchased machinery from Vikram. సో ఎసెట్ అకౌంట్, మెషినరీ ఈజ్ ఎసెట్ అకౌంట్. మనల్ని ప్రిపేర్ చేయమన్న అకౌంట్ కూడా మెషినరీ అకౌంట్. పర్చేస్డ్ మెషినరీ ఫ్రమ్ విక్రమ్.
విక్రమ్ దగ్గర నుంచి మెషినరీ పర్చేస్ చేసామంటున్నాం. దెన్ రిసీవింగ్ ఆఫ్ మెషినరీ అకౌంట్ డేటా గివర్ ఇస్ ద విక్రమ్. సో మెషినరీ అకౌంట్ డేటా టు విక్రమ్ అకౌంట్. The next one, machinery purchased from Virat. We are purchasing of a machinery. That means machinery account data to giver is Virat. Virat account. ఈ అకౌంట్ కూడా మనకి ట్రాన్సాక్షన్ లో చూపించారు. నెక్స్ట్, machinery costing 8,000 sold for 5,000. Here there is a given the two values. రెండు వాల్యూస్ చూపించారు. ఏమని అంటే machinery costing is 8,000. machinery value 8,000 అయితే but we can be sold the machinery at the value of 5,000. మెషినరీని కానీ మనం 5,000కి సేల్ చేసాం. దట్ మీన్స్ ది 3,000 ఈజ్ ద లాస్ ఆన్ ద మెషినరీ. మరి 8,000 ఉన్న వాల్యూని 5,000కి మనం సేల్ చేసాము అంటే రిమైనింగ్ 3,000 ఈజ్ ద లాస్. దెన్ ఇస్ డెబిటెడ్ టు ద ఎంట్రీ. మనం అంటే ఎంట్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ లాస్ వాల్యూని డెబిట్ సైడ్ చూపించాలి. అంటే ఇక్కడ మనం వేసేటప్పుడు సెల్లింగ్ ఆఫ్ ఎ మెషినరీ మీన్స్ వీఆర్ రిసీవింగ్ ఆఫ్ క్యాష్ అకౌంట్ డేటా. జస్ట్ వీఆర్ రిసీవింగ్ ఆఫ్ ఎ వాల్యూ ఆఫ్ 5,000. సేల్ చేసిన వాల్యూ 8,000 కాస్టింగ్, దాన్ని 5,000కి సేల్ చేసాము అన్నాం. అంటే జస్ట్ మనం రిసీవ్ చేసుకున్న వాల్యూ 5,000 కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా 5,000. రిమైనింగ్ వాల్యూ లాస్ ఆన్ మెషినరీ. Loss on machinery 3,000. 2 we are giving the machinery 8,000. ఇక్కడ మనం చూపించింది ఏదైతే ఉందో అంటే అకౌంట్లో చూపించేటప్పుడు బై క్యాష్ అకౌంట్ 5,000, బై లాస్ ఆన్ మెషినరీ అకౌంట్ 3,000. బికాస్ ద లాస్ కెన్ బి ఇంక్లూడెడ్ ద మెషినరీ. దీనికి సంబంధించిన వాల్యూనే కాబట్టి మనం ఇక్కడ ఈ లాస్ను కూడా ఈ అకౌంట్లోనే పోస్టింగ్ చూపించాలి. Next, depreciation provided on machinery. Depreciation means then we can using of a machinery for the period. So ఒక లాంగ్ పీరియడ్ లో ఎసెట్ వాల్యూని యూజ్ చేస్తూ ఉండడం వల్ల ద వాల్యూ ఆఫ్ ఎసెట్ షుడ్ బి రెడ్యూస్డ్. అంటే దాని యొక్క విలువ అనేది తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ 10,000 పెట్టి మెషినరీని పర్చేస్ చేస్తే 2 years కనుక ఎసెట్ని యూజ్ చేస్తే ఆఫ్టర్ దట్ ద వాల్యూ ఈస్ అంటే రెడ్యూసింగ్ ఆఫ్ ఏ పర్చేసింగ్ వాల్యూ. మనం కొన్న వాల్యూ కంటే దాని వాల్యూ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. బికాస్ వీ కెన్ యూజింగ్ ఆఫ్ సచ్ ఏ ఎసెట్. ఆ ఎసెట్ని ఉపయోగిస్తూ ఉండడం వల్ల ద వాల్యూ ఆఫ్ ఎ ఎసెట్ షుడ్ బి రెడ్యూస్. దెన్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ డిప్రిసియేషన్ ఇన్ మెషినరీ. డిప్రిసియేషన్ కింద ట్రీట్ చేస్తాం. డిప్రిసియేషన్ మీన్స్ ఎనీ ఎసెట్ యూస్డ్ ఫర్ ద లాంగ్ పీరియడ్ ద వాల్యూ ఆఫ్ ఎసెట్ ఈస్ రెడ్యూస్డ్. దాని యొక్క విలువ అనేది తగ్గుతుంది అంటే ఆటోమేటికల్ ఇస్ ఎ లాస్. దెన్ ఇట్ కెన్ బి షోన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ఎ జనరల్ ఎంట్రీ. దెన్ depreciation on which shows that depreciation on machinery account data reducing value is machinery. Depreciation on machinery account data to machinery account మనం అక్కడ చూపించేటప్పుడు బై depreciation on machinery అని చూపించాలి. నెక్స్ట్, గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ స్వామి. యాక్చువల్లీ వీఆర్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ మెషినరీ అకౌంట్ బట్ హియర్ దే ఆర్ గివెన్ ద గూడ్స్. సో దీస్ ట్రాన్సాక్షన్ షుడ్ నాట్ బి షోన్ ఇన్ ద మెషినరీ అకౌంట్. ఈ ట్రాన్సాక్షన్ని మనం ఎక్కడా కూడా అకౌంట్లో చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, పర్చేస్ ఆఫ్ మెషినరీ ఫర్ క్యాష్. దట్ మీన్స్ రిసీవింగ్ మెషినరీ అకౌంట్ డేటా వీఆర్ గివింగ్ ఆఫ్ ఏ క్యాష్. Machinery account data to cash account. Then it can be posted to the account. Account లోకి చూపిద్దాం. So prepare of machinery account March 2014 March. పర్చేస్డ్ మెషినరీ ఫ్రమ్ విక్రమ్. సో విక్రమ్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం మెషినరీ అంటే ఎంట్రీ వచ్చేపాటికి మెషినరీ అకౌంట్ డేటా టు విక్రమ్ అకౌంట్. వీఆర్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ మెషినరీ అకౌంట్ అంటే ఇక్కడ చూపించేటప్పుడు మెషినరీ అకౌంట్ డేటా టు విక్రమ్ అకౌంట్. దెన్ ఫస్ట్
to Vikram account 42,000. Entry formation is machinery account. We are receiving of a machinery, so machinery account data. Giver is the Vikram. So machinery account data to Vikram account. Next, machinery purchased from Virat. We are purchasing of a machinery means that we are receiving of machinery. So machinery account data. Giver is the Virat. Machinery account data to Virat account. We are posting of to Virat account to Virat account 16,000. Then next 12th, machinery costing 8,000 sold for 5,000. So machinery costing value of machinery is 8,000 but we are selling at the value of 5,000. That means we are receiving of a cash account that are 5,000 but loss incurred, then it posted to the debit side. Loss on machinery account 3,000, then we are giving the value of machinery is 8,000. That means it shows the entry is cash account data, loss on machinery account data to machinery account. Where preparation of the machinery account means then we can be posting by cash account, by loss on machinery account. Then date is 12th, by cash account 5,000. Again same date, by loss on machinery account 3,000. The next, depreciation provided on machinery. Depreciation means it's a reducing value, so automatically debiting to the account. Depreciation account was showing of account is depreciation on machinery account data to machinery account. We are posting of a machinery account, then we can be shows that by depreciation on machinery account date 16, by depreciation on machinery account amount 3,000. The next, the next goods purchased from Swami. Here they are given the goods where preparation of asset account, then it should not be shown on the account. Next, purchase of machinery for cash. We are purchasing of a machinery account data. We are giving of the cash. So machinery account data to cash account. We shows that to cash account 8,000. That's it 30. So after that posting అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్ కెన్ బి బోత్ టోటలింగ్ ఆఫ్ ఏ బోత్ సైడ్స్ రెండు వైపులా కూడా యాడ్ చేసుకోవాలి. డెబిట్ సైడ్ 42 ప్లస్ 8 50 66,000. డెబిట్ సైడ్ 66,000. 42 plus 8 50 50 plus 16 66
In credit side, 5 plus 3, 8, 8 plus 3, 11, 11,000. So higher value is 66,000. After that, higher value posting to the both side. So higher value లోంచి lower value reduce చేస్తాం. Remaining amount is 15,000. It reduced in the credit side. Show the on date, last date of the month, March 31st, by balance carried on. Remaining amount 66,000 minus 11,000, 55,000. After that, next month, March after April 1st, to balance brought down, to balance brought down 55,000. The next sum, prepare Anurag account from the following particulars. సో మనల్ని అనురాగ్ అకౌంట్ ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. ప్రిపేర్ అనురాగ్ అకౌంట్ 2014 December 1st. Balance due from Anurag. So at the time of the starting, they are giving the balance due from or due to. In this way, they are given the due from or the due to. Due from means we are receivable amount from that person. ఆ పర్సన్ దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాల్సి వచ్చినప్పుడు then it can be shows that the to balance brought down. ఇక్కడ వాల్యూ మెన్షన్ చేసేటప్పుడు డ్యూ ఫ్రమ్ కనుక ఉంటే దట్ అమౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ సచ్ ఎ పర్సన్, ఆ వ్యక్తి దగ్గర నుంచి కొంత అమౌంట్ రావాల్సి ఉంది అని అర్థం. సో అలా చూపించినప్పుడు దెన్ ఇట్ కెన్ బి స్టార్టెడ్ విత్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి చూపించాలి. సో ఇఫ్ దే ఆర్ గివెన్ ద డ్యూ టు మీన్స్ వీఆర్ గివింగ్ ఎ అమౌంట్, ఇట్ షోస్ దట్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఒకవేళ కనుక ఇచ్చినప్పుడు డ్యూ టు కనుక ఇస్తే స్టార్ట్ చేసేటప్పుడు బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే ఈ సమ్ లో ఇచ్చేటప్పుడు ఫస్ట్ వీ కెన్ బి వెరిఫై దట్ ఇస్ ఎ డ్యూ ఫ్రమ్ ఆర్ ద డ్యూ టు. డ్యూ ఫ్రమ్ మీన్స్ దెన్ స్టార్టెడ్ విత్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అదే డ్యూ టు అయితే కనుక బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. హియర్ దట్ balance due from means we are receivable of a amount, then it can be shows that to balance brought down 1900. Then next, sold goods to Anurag. We are selling of a goods to the Anurag account that are to sales account. Purchased goods from Anurag. We are purchasing of a goods purchases account data to giver is the Anurag. Next, return goods to Anurag. We are returning of a goods to Anurag. That receiver is the Anurag account data. To we are giving means is a purchase is return. Then Anurag account data to purchase return account. Anurag returned goods. In previous transaction, we are returning of a goods to the Anurag is a purchase returns. But here, Anurag returned goods. That person can be returning of a goods means we are receiving such a returning goods is sales return. So sales return account data giver is the Anurag. Sales return account data to Anurag account. Next, received check from Anurag. We are receiving of a check from Anurag means it's a bank. Bank account data giver is the Anurag. Bank account data to Anurag account. Paid cash to Anurag. సో క్యాష్ని పే చేస్తున్నాం. సో రిసీవర్ ఇస్ ద అనురాగ్ అకౌంట్ డేటా వీఆర్ గివింగ్ ఆఫ్ ఏ క్యాష్ అనురాగ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో దీన్ని మనం వాళ్ళు ప్రిపేర్ చేయమని అనురాగ్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నారు. దాని షోస్ దట్ heading in center Anurag account,
2014 December, 2014 December 1st, due from. At that time they are given the due from is, we write that to balance brought down 1900. Next ninth, sold goods to Anurag. So Anurag sale చేస్తున్నాం, Anurag account data to sales account, we write that to sales account 1000. The next 12th, purchased goods from Anurag. Purchasing of a goods means purchases account data to Anurag account. To Anurag means we write that by purchases account, by purchases account 750. The next, return goods to Anurag. So returning of a goods to Anurag, Anurag receive చేసుకుంటున్నారు, Anurag account data. We are sending of a returning goods means purchase return, Anurag account data to purchases return account 15. We write that to purchase return. It's a short form for purchase return. Purchase return account 200. The next 20. Anurag returned goods means he returning of a goods. Then we are receiving of a returning goods means sales return. Sales return account data to Anurag account. To Anurag means we write that by sales return account by sales return account 100. The next, received a check from Anurag. We are receiving of a check means is a bank account data. Giver is the Anurag bank account data to Anurag account. To Anurag means by bank account by bank account 400. The next, paid cash to Anurag. So cash pay చేస్తున్నాం, Anurag account data to cash account. We write that to cash account to cash account 600. So last transaction 28. Posting మొత్తం అయిపోయింది. After that totaling. So 1900 plus 1000, 2900, 2900, 200, 3100, 3700 debit side, 3700, 1900 plus 1000, 2900, 3100, 3700 in credit side, 750, 850, 1250 in credit side, 1250. Higher value is 3000, post in the both side, 3700. So reducing value 0, 10 launch 5, 5, 6 launch 2, 4, 3 launch 1, 2, 2450 remaining value. Then reducing value in credit side December 31st by balance carried on. So reducing value 2450. So carried on is continue for the next month. So December after January. That means year also change it 2015. 2015 January 1st to balance brought down 2016.
450. The next sum, prepare Vinay account from the following transactions. So they are mentioning that prepare Vinay account. Vinay account prepare చేయమని చెప్తున్నారు. 2016 May 1st, balance due to in previous sum due from, that means we write that to balance brought down. Here they are given the due to. Due to means is a by balance brought down. The next, purchased goods for cash, purchases account data to cash account. Actually, they said that it's a preparation of a Vinay account. So Vinay account prepared చేయమని చెప్తున్నారు. But here, purchased goods for cash means purchases account data to cash account. There is no involvement of a Vinay, so we should not be posting of a this transaction. ఈ transaction ని మనం పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. Next, bought goods from Vinay. Bought means purchases. Purchases account data to Vinay account. Goods returned to Vinay. So return to Vinay means receiver is the Vinay. Vinay account data. We are returning of a goods is the purchase return. Vinay account data to purchase return account. Next, cash purchases. There is a not involving of a name of a Vinay. So this transaction also not be posted to the account. దీన్ని కూడా మనం account లో వేయాల్సిన అవసరం లేదు. Next, credit purchases from Vinay. Credit means is a name. They are given that. So purchases account data to Vinay account. Next, Vinay account settled his account with check. So after that completion of a transaction, the account is settled. Account settle చేయమని చెప్తున్నారు. సో అకౌంట్ సెటిల్ చేయాలి అంటే సో యాక్చువల్లీ వాట్ ఆర్ ద బ్యాలెన్సింగ్ అమౌంట్ ఎంత ఇవ్వాలో చూసుకొని ఆ అమౌంట్ని త్రూ ద చెక్ ద్వారా సెటిల్ చేయడం అనేది చూపించాలి. దెన్ ఇట్ కెన్ బి పోస్టెడ్ టు ద అకౌంట్. Vinay account, where preparation of the Vinay account shows the heading of account 2014 May 2014 May 1st, balance due to. Due to means we are giving of a amount, then show the credit side by balance brought down 4,500. Next, fifth, purchased goods for cash. So purchase goods for cash. There is no involvement of a cash because purchases account data to cash account. So it should not be shown in the account. Bought goods from Vinay. Bought is purchases. Purchases account data to Vinay account. To Vinay means we read that by purchases account by purchases account value 2000. The next, next is 15, goods returned to Vinay. వినయ్కి రిటర్న్ చేస్తున్నాము అంటున్నారు. సో రిసీవర్ వినయ్, వినయ్ అకౌంట్ డేటా టు. వీఆర్ రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ మీన్స్ పర్చేజ్ రిటర్న్. వినయ్ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్ అకౌంట్ టు పర్చేజ్ రిటర్న్ అకౌంట్. Amount 200. The next, cash purchases, there is a not involvement of a name. The next transaction, 28,
credit purchases from Vinay. Credit purchases means we are purchasing of a goods, then giver is the Vinay. Purchases account at our to Vinay account. To Vinay means we write that by purchases account, by purchases account 1000. The next, Vinay account settled his account with a check. Actually, they are mentioning of a settling of a account. Account ని సెటిల్ చేయమని చెప్తున్నారు. సో అకౌంట్ ని సెటిల్ చేయమన్నప్పుడు సో వాట్ ఈస్ ద రిమైనింగ్ అమౌంట్ బిట్వీన్ ద డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ రెండు వైపులా కూడా సో డిఫరెన్స్ వాల్యూ ఏదైతే ఉందో దెన్ ఇట్ కెన్ బి పోస్ట్ టు ద ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ రూపంలో మనం ప్రొవైడ్ చేయాలి. సో డిఫరెన్స్ వాల్యూని బ్యాలెన్స్ కింద క్యారీ చేసి దెన్ ఇట్ కెన్ బి కంటిన్యూడ్ ఫర్ ద నెక్స్ట్ మంత్. బట్ హియర్ that said that is a settlement of a account. That means there no need to balancing of account. Account ని బ్యాలెన్స్ చేయకుండా ఆ బ్యాలెన్స్ చేయాల్సిన అమౌంట్ ని సెటిల్ చేయమని చెప్తున్నారు. కాబట్టి సో ఆఫ్టర్ అక్కడ మనం చూపించిన తర్వాత పోస్టింగ్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ కంటిన్యూ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్, పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దెన్ టోటలింగ్ ఆఫ్ ఏ బోత్ సైడ్స్ రెండు వైపులా కూడా యాడ్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాల్యూ బిట్వీన్ ద డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఎంత వాల్యూ అయితే డిఫరెన్స్ ఉందో దట్ అమౌంట్ కెన్ బి సెటిల్ ఆ వాల్యూని సెటిల్ చేయడం అనేది చూపించాలి. సో ఇక్కడ రిమైనింగ్ ఫస్ట్ టోటలింగ్ ఆఫ్ ఏ వాల్యూ డెబిట్ సైడ్ 200, క్రెడిట్ సైడ్ 4500, 2065, 75, 7500. Higher value is 7500. After that, so higher value posting to the both side. Difference value 7500 minus 200. Difference value is 7300. It reducing in the debit side. ఆ వాల్యూ అనేది డెబిట్ సైడ్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి మంత్ మనకి డేట్ మెన్షన్ చేశారు 31st. ద సెటిల్మెంట్ ఆఫ్ ఎ అకౌంట్ ఇన్ 31st. సో 31st ఇట్ కెన్ బి మెన్షన్ త్రూ ద చెక్. ఇట్ కెన్ బి సెటిలింగ్ ఆఫ్ ఏ అకౌంట్. చెక్ ద్వారా అకౌంట్ ని సెటిల్ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి సో వాట్ ఈస్ ద రిమైనింగ్ అమౌంట్ ఆ రెండు వైపులా కూడా యాడ్ చేసుకున్న తర్వాత సో డిఫరెన్సెస్ బిట్వీన్ ఆ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉన్న వాల్యూని డిఫరెన్స్ చూపించి దెన్ డిఫరెన్స్ వాల్యూ ఇస్ 7300. ఇట్స్ రెడ్యూసింగ్ ఇన్ డెబిట్ సైడ్. అది డెబిట్ సైడ్ రెడ్యూస్ అవుతుంది. దట్ ఇట్ షోస్ దట్ టూ త్రూ ద చెక్ మీన్స్ we write that to bank account difference value 7300. Even the balancing of account or even the settlement of account first we can be totaling as usual. మనం ప్రతి సమ్లోని ఎలా అయితే చూపిస్తామో అలాగే రెండు వైపులా కూడా యాడ్ చేసుకోవడం రెడ్యూసింగ్ వాల్యూని. కాకపోతే బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు దాట్ నాట్ బి ఎనీ మెన్షనింగ్ ఆఫ్ ఎ సెటిల్మెంట్ చెప్పలేదు అంటే కనుక బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసి బ్రాడ్ డౌన్ చేస్తాం. ఇఫ్ దే ఆర్ మెన్షనింగ్ ఆఫ్ ఎ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ ఒకవేళ కనుక మనకి ఎక్కడైనా సమ్లో సెటిల్మెంట్ చేయమండి అని చెప్తే కనుక ఆ డిఫరెన్స్ వాల్యూని ఇఫ్ దే ఆర్ మెన్షనింగ్ ఇన్ ది సమ్ చెక్ త్రూ ద చెక్ ఇట్ కెన్ బి సెటిల్మెంట్ మీన్స్ వి రైట్ దట్ బ్యాంక్. ఇఫ్ దే ఆర్ నాట్ బి మెన్షనింగ్ దట్ ఎనీ చెక్ అక్కడ ఎక్కడా కూడా మనకి చెక్ అనే వర్డ్ మెన్షన్ చేయకపోతే దెన్ ఇట్ కెన్ బి షోస్ దట్ cash account. So after difference value it shows that 7300 is the difference value. The value is reduced to the debit side. Debit side ఆ వాల్యూ ఏదైతే ఉందో మనకి రెడ్యూస్ అవుతుంది. సో సెటిల్మెంట్ డేట్ ఇచ్చారు 31st. సో 31st టు బ్యాంక్ అకౌంట్ డిఫరెన్స్ వాల్యూ is 7300. ద నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.